నమస్కారం. నేనొక సీనియర్ లాయర్ని. నా ప్రాక్టీస్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నేను గమనిస్తున్న ఒక విషయమేంటంటే, ఆధునిక భారతదేశంలో వైవాహిక విభేదాలు, గొడవలు చాలా ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. నా దగ్గరకొచ్చే జంటల కథలు వింటున్నప్పుడు ఈ సమస్యల వెనుక ఉన్న అస్సలు కారణాలను విశ్లేషించాల్సిన అవసరముందని నాకు బలంగా అనిపించింది. అందుకే ఈరోజు నా అనుభవం నుండి కొన్ని ముఖ్యమైన సలహాలను పంచుకుందామని అనుకుంటున్నాను. చూడండి, ఈ ఒక్క మాటని మనం గుర్తుపెట్టుకుంటే చాలు. పెళ్లి అనేది ఒక ఒప్పందం కాదు, అదొక ప్రయాణం. ఎందుకంటే ఒక ఒప్పందంలో ఎప్పుడూ గెలుపోటములుంటాయి కదా, కాని ఒక ప్రయాణంలో సర్దుకుపోవడం ఉంటుంది, ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఉంటుంది. ఇప్పుడు మనం ముందు మాట్లాడుకోబోయే ప్రతి విషయానికి ఇదే మూలమనమాట. సరే, అసలు విషయంలోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కుటుంబ వివాదాలు ఈ మధ్యకాలంలో ఎందుకు ఇంతలా పెరిగిపోతున్నాయి? అసలు కారణమేంటి? దీనికి సమాధానం ఎక్కడో లేదు. మన చుట్టూ మారుతున్న సమాజంలో, మన ఆర్థిక పరిస్థితుల్లోనే ఉంది. ఆ మార్పులు ఎలాంటి సమస్యల్ని తీసుకొస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక రెండో విషయానికి వస్తే, ఇన్నేళ్ల నా అనుభవంలో నా దగ్గరికొచ్చే చాలా కేసుల్లో జంటలు విడిపోయే స్టేజికి రావడానికి కొన్ని కామన్ రీజన్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని గనక మనం ముందుగానే గుర్తిస్తే చాలా బంధాలు నిలబడతాయి. ఇవే ఆ 5 ప్రధాన కారణాలు. అహాల ఘర్షణ అంటే ఈగో క్లాషెస్, అత్తమామల జోక్యం, ఆర్థిక సమస్యలు, అవిశ్వాసం, ఇన్ఫిడెలిటీ, ఇంకా గృహహింస. నమ్మండి, విడాకుల కోసం నా ఆఫీస్ మెట్లెక్కే దాదాపు ప్రతి కేసులోనూ ఈ 5 ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. పదండి, ఒక్కొక్క దాని గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఈ అహాల ఘర్షణ, నిజం చెప్పాలంటే ఇది ఈ తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్. చూడండి, భార్యాభర్తలిద్దరూ సంపాదించడం, ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఉండడం అది చాలా మంచి విషయం. కాని దానివల్ల ఒక కొత్త సమస్య వస్తోంది. నేనెందుకు తగ్గాలి అనే ఒక ఈగో. చాలా చిన్న విషయాల్లో కూడా సర్దుకుపోవడానికి ఇష్టపడకపోవడం, ప్రతి వాదనలో నేనే గెలవాలి అనుకోవడం. చివరికి ఏమవుతుంది? ఆ వాదనలో గెలుస్తారేమో కాని బంధం ఓడిపోతుంది. ఇక అత్తమామల జోక్యం, ఇది మనకు కొత్తేమీ కాదు, ఎప్పట్నుంచో ఉన్న సమస్యే. కానీ ఇప్పుడు దీని ప్రభావం ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే కొత్తగా పెళ్లైన జంటకు వాళ్లకంటూ ఒక స్పేస్, ఒక ప్రైవసీ కావాలి. వాళ్ల జీవితాన్ని వాళ్లు నిర్మించుకోవాలి కదా. పెద్దరు వాళ్లు మంచి ఉద్దేశంతోనే సలహాలు ఇవ్వొచ్చు, జోక్యం చేసుకోవచ్చు. కాని ఆ జోక్యం హద్దులు దాటినప్పుడు అది భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచేస్తోంది. డబ్బు, ఇది బంధాలను నిలబెడుతుంది, అదే సమయాల్లో కూల్చేస్తుంది కూడా. ముఖ్యంగా 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 1, విలాసవంతమైన లైఫ్ స్టైల్ కోసం అప్పులు చేయడం. 2, ఆర్థిక విషయాల్లో ఒకరికొకరు ట్రాన్స్పరెంట్గా లేకపోవడం. ఎప్పుడైతే డబ్బు గురించి క్లారిటీ ఉండదో అప్పుడు అనుమానాలు మొదలవుతాయి. అక్కడ నుంచే అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. ఇక అవిశ్వాసం. సోషల్ మీడియా వచ్చిన తర్వాత వివాహేతర సంబంధాలు పెరిగాయనేది మనం చూస్తున్న వాస్తవం. వైవాహిక బంధానికి నమ్మకమనేది ఊపిరిలాంటిది. ఒక్కసారి ఆ నమ్మకం పోయిందంటే ఆ బంధం నిలబడటం చాలా కష్టం. ఈ అవిశ్వాసం ఆ నమ్మకాన్ని పూర్తిగా చంపేస్తుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న 4 సమస్యలతో పోలిస్తే ఇది చాలా తీవ్రమైనది. శారీరక హింస, మానసిక వేధింపులు, వరకట్నం కోసం వేధించడం, ఇవి కేవలం అభిప్రాయ భేదాలు కావు, ఇవి చట్టరీత్యా నేరాలు. ఇలాంటి పరిస్థితుల్లో సర్దుకుపోవాలి, రాజీపడాలి అని చెప్పడానికి ఏమీ లేదు. ఇవి విడాకులకు బలమైన, సరైన కారణాలు. సరే, ఇప్పటిదాకా మనం సమస్యల గురించే మాట్లాడుకున్నాం, వాటిని విశ్లేషించాం. ఇప్పుడు అసలైన విషయానికొద్దాం. ఈ సమస్యల్ని దాటి ఒక ఆరోగ్యకరమైన బంధాన్ని ఎలా కాపాడుకోవాలి, పరిష్కార మార్గాలేంటి, వాటి గురించి చూద్దాం. ఈ నంబర్ చూడండి, 80%, 80%. ఇదేదో ఊరికే చెప్పిన నంబర్ కాదు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను. నా దగ్గరకొచ్చే కేసుల్లో 80% సమస్యల్ని కేవలం ఒకే ఒక్క పని చేయడం ద్వారా పరిష్కరించవచ్చు. అది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కాని ఆచరణలో పెట్టడమే కొంచెం కష్టం. ఆ పరిష్కారాలు ఇవే. ఫస్ట్, కమ్యూనికేషన్. అంటే మనసు విప్పి మాట్లాడుకోవడం. మౌనంగా ఉంటే సమస్యలు కుళ్ళిపోతాయి, ఇంకా పెద్దవవుతాయి. రెండోది, సర్దుబాటు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాయింట్ వాదన గెలవడం కాదు, బంధాన్ని గెలిపించడం. మూడోది, ఎక్స్పర్ట్ సలహా. ఏదైనా సమస్య వస్తే వెంటనే కోర్టు మెట్లెక్కేకుండా ముందొక ఫ్యామిలీ కౌన్సిలర్ని కలవడం చాలా మంచిది. ఇక ఆఖరిది, చట్టాన్ని అర్థం చేసుకోవడం. కోర్టు కేసులు, ఈ గొడవల కన్నా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడానికే ప్రయారిటీ ఇవ్వాలి.
ఈ స్లైడ్ చూడండి. ఆ తేడా ఏంటో చాలా స్పష్టంగా చూపిస్తోంది. ఒకవైపు బంధాన్ని పాడుచేసే అహం, మౌనం, కోట్లు. మరోవైపు బంధాన్ని కాపాడే సర్దుబాటు, సంభాషణ, మధ్యవర్తిత్వం. సో చాయిస్ మనదే. వాదన గెలవాలనుకుంటున్నామా లేక బంధాన్ని గెలుచుకోవాలనుకుంటున్నామా? చాలామంది కౌన్సిలింగ్కి వెళ్లాలంటే సిగ్గుపడతారు, నామోషిగా ఫీలవుతారు, దాన్ని ఒక ఫెయిల్యూర్గా చూస్తారు. కాని అది అస్సల నిజం కాదు. నిజానికి ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్లడం అంటే సమస్యను పరిష్కరించడానికి మనం ఒక తెలివైన అడుగు ముందుకు వేస్తున్నామని అర్థం. ఇట్స్ ఎ ప్రోయాక్టివ్ స్టెప్. ఒక లాయర్గా ఈ మాట నేను చాలా బాధ్యతతో చెప్తున్నాను. కోర్టు కేసులంటే గెలుపోటముల గురించి కాదు. అవి మన జీవితంలో అత్యంత విలువైనవి రెండింటినీ తినేస్తాయి. మన సమయం, మన డబ్బు. ఏళ్ల తరబడి సాగే ఈ ప్రాసెస్లో ఇద్దరూ ఎమోషనల్గా డ్రీన్ అయిపోతారు. చివరికి కేసు గెలిచినా కూడా ఓడిపోయిన ఫీలింగే మిగులుతుంది. సరే, ఇక చివరిగా ఒక న్యాయవాదిగా నా ఫైనల్ సలహా. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న అన్ని విషయాల సారాంశం ఇది. ఈ ఒక్క విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. చట్టం అనేది మనల్ని రక్షించడానికి ఉంది. ఎక్కడైనా తీవ్రమైన అన్యాయం జరిగినప్పుడు దాన్ని ఒక ఆయుధంగా వాడాలి. అంతేకాని చిన్న చిన్న ఈగోల కోసం, అర్థం లేని గొడవల కోసం బంధాన్ని తెంచుకునే ఒక టూల్గా మార్చుకోకూడదు. ఈ విశ్లేషణను నేను ఈ ఒక్క ప్రశ్నతో ముగిస్తున్నాను. ఈ పెళ్లి అనే ప్రయాణంలో మన ఫోకస్ దేనిమీదుంది? ఈరోజు జరిగే వాదనలో గెలవడంపైనా లేక జీవితాంతం నిలిచే ఈ బంధాన్ని గెలిపించుకోవడంపైనా? ఒకసారి ఆలోచించండి.